ఈ శుద్ధీకరణ కొడుకులో దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకై ప్రభుకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు దైవదాస్త్రాలకి వందనాలు చెల్లిస్తూ చేరుకుని మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వందనాలు, దేవునికి స్తోత్రాలు. బాగున్నారా అంతా? బాగున్నారా? సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చూడండి ప్రియులారా, మన ఈ శుద్ధీకరణ కొడుకులో ఇంతవరకు ప్రభు నామాన్ని స్తుతించాము, గణపరిచాం. ఎన్నో ప్రార్థనా జ్ఞాపనల్ని ప్రభు ఎదుట మనం పెట్టి ఉన్నాం. అయితే దేవుడు నమ్మదగినవాడు. ప్రతి ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. ఆలకించి తగిన రీతిగా తగిన సమయంలో తగిన విధముగా జవాబు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక రోజున ఒక ఆయన ఆకలితో వచ్చాడు. వచ్చి, బాబు నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఏదైనా పెడతావా అన్నాడు. పెడతావంటే మనమైతే ఏం చేస్తాం? ఆకలిగా ఉందంటున్నావు కదా, మా ఇంట్లో పలాంది ఉంది, తింటావా? లేకపోతే మన దగ్గర ఉన్నదే పట్టుకెళ్ళి అతనికి పెడతాం. అయితే ఒక రోజున దావీదు గారు ఆకలితో వెళ్ళాడు. వెళ్తే అక్కడున్నటువంటి యాజకుడితో యాజకుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను ఆకలితో ఉన్నాను, నీ దగ్గర ఏదైనా ఉంటే నాకు కొంచెం పెట్టవా అన్నాడు. ఏమైనా ఇస్తావా తినడానికి అన్నాడు. అప్పటికే రాజు దగ్గర చాలా చక్కగా పనిచేస్తూ యుద్ధాలు చేస్తూ అప్పటికే గొలియాతుని చంపి చాలా పేరు మోసిన వాడిగా దావీదు ఆ దేశంలో చాలా ఖ్యాతి గడించిన వాడిగా ఉన్నాడు. దావీదు అంటే తెలియనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో వచ్చి అడిగితే ఎవరైనా ఆహారము పెడతారు. అయితే ఈ యాజకుడు దావీదుతో అంటున్నాడు, అయ్యా నా దగ్గర ఆహారం ఉంది, నీ ఆకలి తీర్చగలిగిన ఆహారం ఉంది, నేను పెట్టడానికి నాకు ఏ సందేహం లేదు. కానీ ఇదిగో నా దగ్గరున్న ఆహారము మాత్రం అది సామాన్యమైంది కాదు. స్తోత్ర. ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ యాజకుడు అంటున్నాడు, అయ్యా నా దగ్గర నీ ఆకలి తీర్చగలిగినటువంటి ఆహారం ఉంది, కానీ ఈ ఆహారము సాధారణమైంది కాదు. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలుసు, కానీ నీకు ఎంత ఆకలి అవుతుందో నాకు తెలుసు, కానీ నీకు పెట్టాలని మనసు నాకు ఉంది, కానీ ఆ పెట్టడానికి తగిన అర్హుడవు నువ్వు అవునో కాదో అన్నట్టుగా నాకు సందేహం వస్తుందయ్యా అంటున్నాడు యాజకుడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆకలి తీరటానికి ఒక రొట్టె ఇస్తే సరిపోతుందిగా? ఆ ఆకలి తీరిపోతుందిగా?
ఇన్ని మాటలు చెప్పాలా? ప్రియమైన బిడ్డ, ఒకసారి మనం ఆలోచన చేస్తే గనుక ఈ రొట్టె ఆ దావీదు గారికి ఇవ్వడానికి ఏ సందేహం లేదు. కానీ ఈ రొట్టె ఉన్న స్థానం ఎక్కడో తెలుసా? దేవుని పరిశుద్ధ స్థలములో రొట్టెది. స్తోత్రం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము చదువుదాం. నీ యొద్ద ఏమి ఉన్నది? నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని 5 రొట్టెలు గాని మరేమియు గాని ఉండినేడలా అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెతు అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. పనివారును స్త్రీలకు ఎడముగానున్న వారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం. అమ్మా, దొరికిందా? దొరకపోతే వదిలేసి నాయంగా చూడండి. స్తోత్రం. హల్లెలూయా. సమయం లేదు కనుక మనం చిన్నగా చెప్పుకుందాం. చూడండి, ఈ యాజకుడు చెప్తున్నటువంటి మాట, ఆ రొట్టెలట ఏ రొట్టెలు కావు? సాధారణంగా మేము ఇల్లులో చేసుకునే రొట్టె కాదయ్యా అది. ఆ రొట్టెను ఒక ప్రత్యేకమైన రీతిలో తయారు చేసి ఆ రొట్టె ఉంచవలసిన స్థానంలో ఉంచి కొన్ని రోజులైన తర్వాత దాన్ని తీసినటువంటి రొట్టెలు అవి సాధారణమైన స్థలంలో ఉన్న రొట్టె కాదు. అది ఏ రొట్టె అంటే కనుక ప్రతిష్ఠితమైన రొట్టె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రొట్టె అది? అమ్మా, ఏ రొట్టెది? ప్రతిష్ఠితమైన రొట్టె కనుక ఇప్పుడు ప్రతిష్ఠితమైన ఈ రొట్టెను తినాలంటే నీవు కూడా ప్రతిష్ఠితుడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు తినేటటువంటి రొట్టె కాదు. నీవు యుద్ధాలు చేసి ఉండొచ్చు, గొలియాతును పడగొట్టుండొచ్చు, లేదా రాజు దగ్గర నమ్మకంగా ఉండొచ్చు, చాలా ఖ్యాతి గడి ఉండొచ్చు, ఒకవేళ దేశంలో ఇక నీకు మంచి గౌరవప్రదాలు ఉండవచ్చు. అయితే నీవు ఎవరైనా కానీ, ఎంత గనుడవైనా కానీ, ఎంత గొప్పవాడవైనా కానీ, శూరుడవైనా వీరుడవైనా ఎవడవైనా సరే ఈ రొట్టె తినడానికి అర్హుడు కాదు. కానీ ఎవరయ్యా ఈ రొట్టెను తినడానికి అర్హులంటే, ఇదిగో ఈ ప్రతిష్ఠితమైన రొట్టెను తినగలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే ప్రతిష్ఠించబడిన వారు. దేవునికి స్తోత్రం. దావీదు, నీకు ఇచ్చేయడానికి ఇదేమి కోటం చివరిలో పంచిపెట్టే పలహారం కాదు ఇది. స్తోత్రం. అవునా కదా? ఎందుకు ఇంత ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెను, ప్రతిష్ఠించబడినటువంటి వారే తినాలి అంటే కనుక ఈ రొట్టెకి ఒక చరిత్ర ఉన్నది. ఈ రొట్టెకి ఒక విషయం ఉన్నది. దాన్ని తినగలిగిన అర్హత సాధించేటువంటి ప్రతి ఒక్కరు కూడా, దాన్ని తినాలని ఆశపడిన ప్రతి ఒక్కరు కూడా దానికి యోగ్యులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, రేపటి దినాన మీరు భుజించేటువంటి రొట్టె, మనందరము భుజించేటువంటి రొట్టె ఒక సామాన్యమైనటువంటి రొట్టె కాదు. అది దేవునికి స్తోత్రం. ఇది ఒక భౌతికమైనటువంటి ఒక 6 రోజులు దేవుని మందిరములో దేవుని సాక్ష్యపు మందసముగా ఆ ప్రత్యక్ష గుడారంలో పెట్టి తీస్తేనే ప్రతిష్టమైతే, సాక్షాత్తు ఇదిగో 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు నిలువెల్లా నలిగిపోయి, ఇదిగో నా శరీరము నేను మీకు ఇస్తున్నాను, దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి
ప్రభు మనకి చెప్పాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా అమ్మా? చెప్పండి, అవునా కదా? మరి ఆ రొట్టెలే తినడానికి ప్రతిష్ఠిత కావాలి అంటే, మరి ఈ రొట్టెను భుజించాలి అంటే మనకి ఎంత యోగ్యత ఉండాలి, మనకి ఎంత అర్హత ఉండాలి? దావీదా, నువ్వు ఘనుడివే, నువ్వు ఉన్నతమైన వాడివే, కానీ ఇది ప్రతిష్ఠించబడిన రొట్టెయా, నీకు ఇవ్వడానికి కుదరదేమో. ప్రియదేని బిడ్డ, నీవు దేవుని శరీరాన్ని భుజించాలి అంటే, రేపటి దినంలో దేవుని శరీరాన్ని నీకు ఇవ్వాలి అంటే నీవు ఎంత ప్రతిష్ఠించబడి ఉండాలి, నీవు ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైనటువంటి రొట్టె, ఆ ప్రతిష్ఠించబడినటువంటి రొట్టె, ఇదిగో లోక పాపాన్ని మోసుకుని తండ్రి ప్రతిష్ఠించినప్పుడు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి పని ముగించి ప్రతిష్ఠిత రొట్టెగా నలగగొట్టబడి మన కొరకే నిలువెల్లా నలిగిపోయి ఒక మాంసపు ముద్దగా మారి, ఒక శరీరముగా మారి మన మధ్యలోకి వస్తున్నటువంటి జీవపు రొట్టెది. అటువంటి జీవపు రొట్టెను ఎలా పడితే అలా తీసుకోవడానికి మన మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? మన మనస్సు ఎలా ఒప్పుకుంటుంది ఆ రొట్టెని తీసుకోవడానికి? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎలా తీసుకోవాలనిపిస్తుంది మీకు? చాలామంది దేవుని శరీరం అనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరికి దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని ఇస్తున్నప్పుడు కొంచెం బాధ అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ నలుగురిలో వాళ్ళని ఏదనంటే వాళ్ళు ఫీల్ అవుతారనే తప్ప, లేకపోతే వాళ్ళని లెగ్గొట్టి బయటికి పంపేయాలి. అటువంటిగా ఉంటారు చాలామంది. దేవుని శరీరం అనే భయం ఉండదు. వాళ్ళు శుద్ధీకరణ కూడికి రారు. ఒకవేళ దూరంగా ఉంటే దేవుని సన్నిధిలో దేవునికి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం సరిచేసుకోరు. ఇంట్లో సమాధానం లేకుండానే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని శరీరాన్ని తినేవాళ్ళు ఉన్నారు. సమాధానం ఉండదు, భర్తకు భార్యకి సమాధానం ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం ఉండదు, అయినా వస్తారు. పక్కింటి వారికి వీళ్ళకి సమాధానం అయినా వస్తారు. అయ్యా, సమాధానం లేనప్పుడు నీవు ప్రతిష్ఠించబడిన వాడివేనా? నీవు పరిశుద్ధపరచబడిన వాడివేనా? అటువంటి సమాధానం లేకుండా నువ్వు ఎలా తీసుకోవాలనిపిస్తుంది? టీవీలు మాన నీవు, సీరియల్ మాన నీవు, సినిమాలు మాన నీవు, బూతులు మాన నీవు, త్రాగుడు మాన నీవు, దేవుని శరీరాన్ని ఎలా తినాలనిపిస్తుంది? దేవుని శరీరాన్ని తిన్న ఆ నోటితోనే బూతులు మాట్లాడే నీ నోరు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిష్ఠితమైనటువంటి రొట్టె ఇది, సాధారణమైన రొట్టె కాదు ఇది. మనం తింటూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఇది ఎటువంటి. యేసయ్య అంటున్నాడు, నాలో పాపమున్నది నీలో ఎవడు స్థాపించగలడు? పాపము లేని పరిశుద్ధమైన రొట్టె మన చేతుల్లోకి వస్తూ ఉన్నప్పుడు మన హృదయం భయంతో వనకాలి, మన చేతులు వనకాల. కొందరు గోర్లు పెంచుకుని, ఇంత గోర్లు పెంచుకొని బల్ల రొట్టె కొరకు చేతులు పెడుతూ ఉంటారు. కొంతమంది ఇక్కడి నుంచి ఇక్కడ కోనేసుకుని గోరింతాకులు పెట్టుకుని బల్లకు చేయి చాపుతూ ఉంటారు. గోల్డ్ రంగులు వేసుకుని చేయి చాపుతూ ఉంటారు. లిప్టిక్లు వేసుకుని చేయి చాపుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఎలా బల్ల ఇవ్వాలి చెప్పండి? బాధ అవుతూ ఉంటుంది. ప్రభా వీళ్ళని మార్చేదే విధంగా అని చిన్న ప్రార్థన చేసుకుని ఇవ్వటమే. కనుక ఇదిగో ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెను మనము తినాలి అంటే కనుక మనం కూడా ప్రతిష్ఠించబడిన వారంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెను నీవు ఎలా తినాలో, ఎలా తింటే నీకు ఆశీర్వాదమో, ఎలా తింటే నీకు శాపమో చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం,
హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుతాం. మీరు ఈ రొట్టెని తిని కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను. స్తోత్ర. అమ్మ, విన్నరా? చదివారా? ఆలకించారా? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడయ్యా, ఈ ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెను నువ్వు ఎలా తినాలో, ఎలా తింటే అది ఆశీర్వాదమో, ఎలా తింటే అది శాపమో చెబుతూ ఉన్నాడు. ప్రభు శరీరమని ప్రభు శరీరమని వివేచింపక, ఏం చింపక అంటే ఆలోచింపక. పాస్టర్ గారు ప్రతి మొదటి ఆదివారం చేసే పనే కదా, ఇచ్చే రొట్టె కదా, ఇచ్చే ద్రాక్షరసమే కదా, ఇది అలవాటే కదా, ఇది ఆచారమే కదా, ఇది మన సంఘానికి కట్టడే కదా అని నువ్వు అనాలోచనగా ఆలోచించకుండా దేవుని మందిరములో ప్రతిష్ఠించబడి ప్రార్థన చేత ఆ రొట్టెను ప్రతిష్ఠించి మీ యొద్దకు తీసుకొస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? ప్రతి మనుషుడంట పరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఎవరికి వాళ్ళే, పక్కోళ్ళని పరీక్షించేద్దాం కాదు. ఎవరిని? పక్కోళ్ళని, ఈ పక్కోళ్ళని చూడడం, ఆ పక్కోళ్ళని పరీక్ష చేయడం కాదు. నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. నీ హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి. నీ గత జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. ఈ నెలంతటి జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. నీవు ఒకసారి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? అవయములు, పాటలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? పరీక్ష చేయాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్టెథోస్కోప్ పెట్టి ఏం చేస్తూ ఉంటాడు? ఏం చేస్తాడమ్మా? పరీక్ష చేస్తూ ఉంటాడు. గుండె బాగా కొట్టుకుంటుందా, పొట్లన్నీ బాగున్నాయా, వెనక్కి తిరుగు, ఎదరికి తిరుగు, ఎన్ని ఏం చేస్తుంటాడు? పరీక్ష చేస్తూ ఉంటాడు. ప్రీతిని బట్టి నువ్వు కూడా పరీక్ష చేసుకోవాలి. ఇదిగో ప్రతిష్ఠితమైనటువంటి రొట్టె మన దగ్గరకు రాబోతుంది. ఈ ప్రతిష్ఠితమైన రొట్టెని తినగలిగినటువంటి ఆ పరిశుద్ధత, ఆ ప్రతిష్ఠత నాకుందా లేదా? ఒకసారి పరిశీలన చేసుకోండి. దావీదుకి ఎందుకు ఇవ్వలేకపోతానన్నాడో తెలుసా? ఏమో ఈ మధ్యలో వచ్చినప్పుడు ఏదో అపవిత్రతలో పడిపోయావేమో, ఎక్కడో మీ మళ్ళీ అంటుకుందేమో, ఎవరన్నా చంపావేమో, ఏదైనా అన్యాయం చేసావేమో, ఎక్కడన్నా తప్పిపోయావేమో, వచ్చి రొట్టె అడిగితే ఇచ్చేదానికి. మా ఇంట్లో చేసుకున్న మా కోసం చేసుకున్న రొట్టె కాదురా బాబు, ఇది దేవుని మందిరంలో పెట్టబడిన రొట్టె. ఆ రొట్టెకి ఎంత విలువ ఉంటే సాక్షాత్తు దేవుడే భూమి మీదకి నరవతారిగా వచ్చి ఇదిగో నా శరీరం అని చెప్తూ ఉంటే, అటువంటి ప్రతిష్ఠించబడిన రొట్టె నువ్వు తినడానికి యోగ్యుడివేనా? ఒకసారి పరిశీలన చేసుకుని ఆ రొట్టె తినడానికి ఈ రాత్రి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. అందరూ తింటున్నారు కదా, నేను తినాలి, అందరూ చేయి పెడుతున్నారుగా నేను పెట్టాలనుకోకు.
నువ్వు తినకపోయినా పర్లేదు, పరీక్ష చేసుకుని మరలా వచ్చేసరి యోగ్యంగా పాల్గొందు. అది ఆశీర్వాదం, అది దీవెన. అందరూ వెళ్తున్నారు కదా, మనం ఒక ప్రత్యేకమైన వారంగా ఉండాలి, ఒక ప్రతిష్ఠించబడిన వారంగా ఉండాలి. ప్రభువా, ఆ ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెగా నా చేతిలోకి వచ్చావు, నేను భుజించడానికి యోగ్యుడినేనా యోగ్యురాలేనేనని మన సాక్షిని ఒకసారి పరిశీలన చేసుకుని నీవు ఆ రొట్టె తిని ఆ రసం తాగితే, ద్రాక్ష రసం నీవు సేవిస్తే అది ఆశీర్వాదం. లేకపోతే ఆ కింద కూడా చదువుకోండి, ఇదిగో కొందరు బలహీనులయ్యారు, కొందరు రోగులయ్యారు, మరి కొందరు అది నేను చెప్పకూడదని చెప్పలేదు. స్తోత్ర. ఏమైరమ్మా? మేరీ చెప్పేసింది. ఏమవుతున్నారంట? కొందరు రోగులైపోయారు, కొందరు బలహీనులైపోయారు, కొందరైతే ఏ పాట పరదేశులము, అది కదా. ఆ పాట పాడేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకుండా అది ఎంత ఆశీర్వదిస్తుందో, ఎంత దీవెన దాగుందో దాని అంతటిని మనం పొందుకోవాలంటే ఆ ప్రతిష్ఠితమైన రొట్టె తినడానికి మనము కూడా ప్రతిష్ఠించుకుందుముగాక. అట్టి కృప మనం పొందుకుందుముగాక. రేపటి దినములో ఆ ప్రతిష్ఠితమైన రొట్టెను మనందరము ప్రతిష్ఠితులుగా భుజించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అగ్ని వంటి మహాశ్రమలో కృషించిపోకుండను, అగ్ని వంటి మహాశ్రమలో కృషించిపోకుండను, సియోను కొండ నుండి హిమము వలె కృపన్ వర్షింపచేయుము నాపై. సియోను కొండ నుండి హిమము వలె కృపన్ వర్షింపచేయుము నాపై. పంపుము అందరూ నోరు తెరిచి పంపు ఈ రాత్రి, నా మీదకు పంపు ఈ రాత్రి ప్రభువా. నా తండ్రి బలపరచు నీదు కృపతో పంపుము పంపుము, సియోను నుండి నీ కృపను అనుదినం నా తండ్రి బలపరచు నీదు కృపలో. కనికరము గల నా యేసు ప్రభువా, కరుణలు సంపన్నుడా, కనికరము గల నా యేసు ప్రభువా, కరుణలు సంపన్నుడా. యుగ యుగములు నీ కృపకు మార్పు లేదయ్యా. యుగ యుగములు నీ కృపకు మార్పు లేదయ్యా. దీన హృదయతో నీ కృపాసనమును చేరితి నీ కృపకై. దీన హృదయతో నీ కృపాసనమును చేరితి నీ కృపకై. పంపుము పంపుము, సియోను నుండి నీ కృపను అనుదినం నా తండ్రి
నీదు కృపలో కనికరము గల నా యేసు ప్రభువా కరుణలో సంపన్నుడా కనికరము గల నా యేసు ప్రభువా కరుణలో సంపన్నుడా యుగ యుగములు నీ కృపకు మార్పు లేదయ్యా యుగ యుగములు నీ కృపకు మార్పు లేదయ్యా దీన హృదితో నీ కృపాసనమును చేరితి నీ కృపకై దీన హృదితో నీ కృపాసనమును చేరితి నీ కృపకై పంపుము పంపుము సియోను నుండి నీ కృపను అనుదినం నా తండ్రి బలపరచు నీ కృపతో కనికరము గల నా యేసు ప్రభువా కరుణలో సంపన్నుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా ఈ పూట నీ పాదముల దగ్గర చేరటానికి, అయా స్తోత్రము చేయటానికి, గానము చేయటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యత చాలా గొప్పది తండ్రి. దీనదాసులను నిలబెట్టుకున్నారు, దీనదాసులను బలపరిచారు, అందును బట్టి స్తోత్రాలు. అలాగే ఈ పూట నీ సన్నిధిలో తండ్రి బిడ్డలు తండ్రి చక్కగా పాటలు పాడటానికి, వాయిద్యములు వాయించటానికి, అలాగే ప్రార్థనాత్మతో ప్రార్థించటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని, కార్యములు మీరు ప్రారంభించమని అడుగుచున్నాము. దీనదాసులు చెప్పిన వర్తమానము ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు నీరు కట్టి ఫలింపు చేయమని అడుగుచున్నాము. నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదల మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ వాక్యానుసరముగా జీవించి అయా నీ శరీరాన్ని భుజించటానికి, నీ రక్తమును పానము చేయటానికి, అయా నీ నామానికి మహిమకరముగా దీవెనకరముగా జీవించటానికి కృప చూపమని అడుగుచున్నాము. తెల్లవారుచుండగా జరుగుతున్న అయా ప్రభు పరిశుద్ధ బల్లారాధన దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, నా తండ్రి నీ నామమునకు మహిమకరముగా మీరు మా మధ్యలో నిలిచి జరిగించి కృప చూపమని మీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలరా, మరి